ట్విస్ట్ ఎలా ఉంది లక్ష్మి? అదిరిపోయింది కదా. నీ చెల్లెలు ఆస్తి పంపకాలు అడుగుతుందని నువ్వు అస్సలు ఊహించుండవు కదా. నీ తాతగారి పొలం పక్కకి పోకుండా కాపాడుకున్నావు. కానీ ఈ కుటుంబం రెండు ముక్కలు కాకూడదు అని కోరుకునే మీ మావయ్య కలను కాపాడుకో. ఈ విషయంలో నీకు ఓటమి తప్పదు. ఎందుకంటే ఇది నా ప్లాన్ తెలుసు. కానీ నువ్వు కూడా ఒకటి తెలుసుకోవాలి మనీషా. ఇప్పటి వరకు నువ్వు వేసిన అన్ని ప్లాన్లలో నేనే గెలిచాను. అది మర్చిపోకు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడొక ఎత్తు లక్ష్మి. ఈసారి నేను వేసిన ప్లాన్ భారతంలో ఆ శకుని ఆడిన పాచిక ఆట లాంటిది. ఇంకా చెప్పాలంటే ఇదొక పద్మ వ్యూహం. దీన్నుంచి నువ్వు బయటపడలేవు. అలా అనుకోవడం నీ అమాయకత్వం. నువ్వు నాకు చెడు చేస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ మిత్రగారికి ద్రోహం చేస్తున్నావు. నేను ఏం చేసినా మిత్ర కోసమే చేస్తాను. ఇది కూడా మిత్రకి దగ్గరవ్వడానికే చేస్తున్నాను. ఈ కుటుంబం రెండు ముక్కలైతే మిత్రగారు నీకు ఎలా దగ్గరవుతారు? వెరీ సింపుల్. ఆస్తి పంపకాలు జరిగితే మీ మావయ్య గారు ఈ ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి ఇష్టపడరు. బయటికి వెళ్తే వివేక్ జానులు బ్రతకలేరు కాబట్టి వాళ్ళని వెళ్ళనివ్వరు. సో బయటికి వెళ్లేది నువ్వు, మిత్ర, పిల్లలు మాత్రమే. రామాయణంలో రాముడు సీత అడవులకు వెళ్ళినట్టు మీరు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. అడవిలో రావణుడు సీతని ఎత్తుకుపోయినట్టు నేను మిత్రాన్ని ఎత్తుకుపోతాను. ఇది నా ప్లాన్. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. రావణుడు ఎత్తుకెళ్లిన సీత లంకలోనే ఉండిపోలేదు. రాముడు సముద్రాన్ని దాటి రావణుణ్ణి చంపి సీతని అయోధ్యకి తిరిగి తీసుకెళ్లిపోయారు. అంటే మిత్ర కోసం నువ్వు నాతో యుద్ధం చేస్తావా? మొదట్నుంచి మన మధ్య జరుగుతుంది అదే కదా. నువ్వు ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నావు. కానీ ఈసారి గెలిచేది నేను, ఓడేది నువ్వు. ఎందుకు చెప్పనా? ఇప్పటి వరకు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీ వైపు ఉన్నారు. ఇప్పుడు నా వైపు ఉంటారు.